పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొర్రా గోపీమూర్తి పోటీ చేస్తున్నారని, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన గోపీమూర్తి శాసన మండలిలో ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, గోపీమూర్తి విజయం మొదటి ప్రాధాన్యతలోనే విజయం సాధిస్తారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పెనుమత్స విజయరామరాజు అన్నారు. యూటీఎఫ్ అభ్యర్థికి మద్దతుగా ఆకివీడు మండల యూటీఎఫ్ అధ్యక్షులు జడ్వి సత్యనారాయణ, కార్యదర్శి ఆర్వీఎస్ నారాయణ, మండల గౌరవ అధ్యక్షులు ముత్యాల వెంకటస్వామి, సిఐటియు నాయకులు కె తవిటినాయుడు, పెంకి అప్పారావు, బివి వర్మ, ఎస్కే వలి, డివైఎఫ్ఐ నాయకులు బి రాంబాబు, డి రవితేజ, మహిళా సమైక్య అధ్యక్షురాలు డి లక్ష్మి, కార్యదర్శి ఉదయకుమారి మద్దతుకు తెలిపారు. ఈరోజు జరిగే ఉపాధ్యాయ ఎన్నికల్లో అతి సామాన్యమైన వ్యక్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపీమూర్తికి అన్ని జిల్లాల నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం వన్ సైడ్ ఓటింగ్గా జరుగుతుందని, అలాగే ప్రతి కార్యకర్త కూడా ఈ విజయానికి కృషి చేసిన, ఈ రకమైన ఓటింగ్ కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మాతో పాటు మా వెన్నుండి నడిపించిన మా ప్రజా సంఘాలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ విజయం అందరి విజయం. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి రేపు గెలిచాక ప్రజా సమస్యల్ని, అలాగే ఉపాధ్యాయ సమస్యల్ని, మన యొక్క సమస్యలని అన్నీ కూడా ప్రజాగలంతో ఆయన శాసన మండలిలో లేవనెత్తి అన్ని సమస్యలని పరిష్కరిస్తారు. ఈ విజయానికి కృషి చేసిన అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటారు. యోధుడు మాట అంటే ఏదైతే సాబ్జీ గారు అనేటువంటి వారసులు ఉన్నారో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది బొర్రా గోపీమూర్తి గారు. ఈ రోజున ఆయన ఉపాధ్యాయ లోకానికి, ఉపాధ్యాయ సమస్యలు తీర్చడానికి ఆయన అక్కడ గళం ఇప్పించడానికి ఈరోజు ముందుండి ఆయన నిలబడడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆయన తన 12.5 సంవత్సరాల యొక్క ఆ ఉపాధ్యాయ యొక్క సర్వీస్ని పక్కన పెట్టేసేసి నాకు ఉపాధ్యాయులు ముఖ్యము, వాళ్ళ యొక్క సమస్యలు ముఖ్యము అనేటువంటి విధంగా ఈరోజు ఆయన నిలబడడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఉపాధ్యాయ లోకం ఆయన గుర్తిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరిని చూసినా మీరు ఎవరేసారు ఓటు అంటే బొర్రా గోపీమూర్తి గారి పేరు చెప్పడం అనేటువంటి జరిగింది. అది కూడా మొదటి ప్రాధాన్య ఓటు అనేటువంటిది ఆయనకి వేయడం అనేటువంటి జరుగుతుంది. ఏదైతే గతంలో సాబ్జీ గారు మొదటి ప్రాధాన్యత ఓటుతో అఖండ విజయం చేశారు, అంతకన్నా గొప్ప విజయం ఈ రోజున ఉపాధ్యాయ లోకం అనేటువంటిది బొర్రా గోపీమూర్తి గారికి కట్టబెట్టడం అని జరిగింది. ఈరోజు యూటీఎఫ్ కార్యకర్తలు, ఈ సంఘాలు, ఈ టీచర్స్ అనేటువంటి కమ్యూనిటీ అంతా కూడా ఆయనకి ఎన్నంటి ఉంది. ఖచ్చితంగా ఆయన రేపు రిజల్ట్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అఖండ విజయం చేకూరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు ఈ యొక్క టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా మేము యూటీఎఫ్ జనరల్ సెక్రటరీగా, అలాగే మా కార్యకర్తలు, సైనికులు, ప్రజా సంఘాలు అందరూ కూడా శిబిరంలో కూర్చున్నామండి మద్దతుగాను. అయితే ఈసారి ఏంటంటే మా బొర్రా గోపీమూర్తి గారిని దిగ్విజయంగా మా ఓటు నెంబర్ 1 వేసి విజయం చేకూర్చాలని కోరుతూ మేమందరం కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి ఇక్కడ శిబిరంలో కూర్చుని ఉన్నామండి. అదేవిధంగా టీచర్స్ గురించి మాట్లాడాలంటే బొర్రా గోపీమూర్తి గారే మాట్లాడాలి. ఎందుకంటే ఉన్న 5 కూడా ఒక బొర్రా గోపీమూర్తి గారే టీచరు, మిగతా అందరూ నాన్ టీచర్స్ కాదు వాళ్ళు. కాబట్టి టీచర్ సమస్యలు అనేది తెలుసు కాబట్టి బొర్రా గోపీమూర్తి గారికి క్షుణ్ణంగా తెలుసు. అందువల్ల ఈ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ 117 విలీనం, ఇది మెయిన్ తీసేస్తేనే టీచర్ల సంఖ్య పెరుగుతుంది. దాని గురించి మొట్టమొదటి పోరాటం చేయడంలో ఫస్ట్ ఉన్నారు. అలాగే ఈ యొక్క ఐఆర్ గురించి కానీ, తర్వాత ఈ యొక్క డిఏ బకాయిలు కానీ, పిఆర్సీ బకాయిలు కానీ, పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడం గురించి కానీ, అలాగే ఉపాధ్యాయ సమస్యలు ఇంకా డిప్యూటేషన్లు కానీ, ఇటువంటి విషయాలను చర్చించాలంటే శాసనమండలిలో ఒక బొర్రా గోపీమూర్తి గారికే అవగాహన ఉండడం వలన ఈ ముందుకెళ్తుంది. అలాగే మెయిన్ ఇష్యూ ఏంటంటే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని విధానంలోకి తీసుకురావాలని, అమల్లోకి తీసుకురావాలని కోరుతూ కూడా ఆయన మంచి బలంగా ఉన్నాం. అలాగే ఈయన పోరాట వ్యక్తి, ఎన్నో పోరాటాలు చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. అలాగే పేదలకి కూడా అప్పుడు కూడా ఈ కరోనా టైంలో కూడా అందరికీ ఎంతో బాగా ఈ యొక్క ఆహార పంపిణీలు కానీ, మిగతా నగదు రూపంలో కానీ పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధంగా మంచిగా ఉన్నటువంటి మనసున్న వ్యక్తి, మానవత గల వ్యక్తి, ఉపాధ్యాయ గల వినిపించగల సమర్థత ఉన్న వ్యక్తి మన బొర్రా గోపీమూర్తి గారు. కాబట్టి మేము ఆయన్ని అఖండ విజయంతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించుకుంటామని చెప్పేసి సాబ్జీ గారి స్థానంలో వచ్చినటువంటి బొర్రా గోపీమూర్తి గారికి అఖండ విజయం సాధించి మేము అతనికి బహుమతిగా ఇస్తామని చెప్పేసి, ఉపాధ్యాయులకి బహుమతిగా ఇస్తామని చెప్పేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. బై ఎలక్షన్లో సాబ్జీ గారి మరణానంతరం జరిగేటువంటి ఈ ఎన్నికలో బొర్రా గోపిమూర్తి గారు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమం నుంచి అలాగే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ఉపాధ్యాయ వృత్తిలోంచి అనేక మంది సీనియర్ నాయకులతో పనిచేసినటువంటి సుదీర్ఘమైన అనుభవం గడించినటువంటి బొర్రా గోపిమూర్తి గారు మరి ఈ అభ్యర్థుల్లో 5వ వ్యక్తిగా ఉన్నారు. ఆయన అఖండ విజయం సాధించాలని ఈ సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఉపాధ్యాయుల పక్షాన అలాగే ప్రజా సంఘాల పక్షాన కూడా మరి ఈరోజు ఆయనకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అనుభవం స్పందన చూస్తే ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఓటుతో ఆయన గెలుస్తారని మాకు విశ్వాసం ఉంది.